మీకు రోజువారీ చేసే పనుల్లో కానీ లేకపోతే ఏదైనా కొత్త పని చేసేటప్పుడు స్ట్రెస్ అనిపిస్తుందా? లేకపోతే ఏదైనా కొత్త వారితో మాట్లాడడానికి లేకపోతే ఒక ఇంటర్వ్యూ అటెండ్ అవ్వడానికి యాంగ్జైటీ ఫీల్ అవుతున్నారా? దేని గురించి అయినా వరీ అవుతున్నారా? కాన్స్టెంట్గా ఏదైనా మిమ్మల్ని ఇబ్బంది పెట్టే థాట్స్ ఏమన్నా వస్తున్నాయా? అయితే ఈ టాక్ మీకోసమే. వెల్కమ్ టు మను టాక్ స్టూడియో. సో జనరల్గా మనకి ఏదైనా ఒక కొత్త పరిస్థితి ఎదురైనప్పుడు లేదా మీకు ఒక కొత్త సమస్య వచ్చిందనుకోండి, ఫస్ట్ మీలో జరిగే మార్పు ఏంటి? భయం, కరెక్టేనా? ఆ పైన హార్ట్ రేట్ పెరుగుతుంది, ఆ పైన చెమటలు కూడా పట్టచ్చు. బట్ గుడ్ థింగ్ ఏంటంటే ఇక్కడ మీరు ఒంటరి కాదు, యు ఆర్ నాట్ అలోన్. మన మనుషులకి అందరికీ జరిగే కామన్ పరిస్థితి ఇది. అప్పుడే ఇలాంటి సిచ్యువేషన్స్లోనే మనం తప్పులు ఇంకా ఎక్కువ చేస్తాం. అప్పుడే మనకు వచ్చే మంచి మంచి ఆపర్చునిటీస్ కూడా మిస్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. సో దీనికి సొల్యూషన్ ఎప్పుడైనా ఆలోచించారా? మీ దగ్గర ఏదైనా చిట్కా ఉందా? ఉండడం కాదు, అది ఎప్పుడైనా మీకు పనికొచ్చిందా? సో నాకైతే తెలిసిన ఒక సొల్యూషన్ ఏంటంటే జస్ట్ వాచ్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్సైడ్ యూ. ఇంటర్నల్గా బయాలజికల్గా మీకు ఏదైతే మీ ఒంట్లో జరుగుతుందో, ఫర్ ఎగ్జాంపుల్ హార్ట్ బీట్ పెరుగుతుంది కదా యాంగ్జైటీ వచ్చినప్పుడు, లేదా చెమటలు పట్టడం కానీ లేకపోతే షివరింగ్ రావడం. కొంతమందికి షివరింగ్ వస్తుంది, వాళ్ళకేం నరాల బలహీనత ఏముండదు, కానీ యాంగ్జైటీ వల్ల వచ్చే షివరింగ్ అది. సో న్యాచురల్ ప్రాసెస్. సో ఇదంతా మీ ఫోకస్ అంతా మీ ఇంటర్నల్గా మీ బాడీలో జరిగేటప్పుడు జరిగే బయాలజికల్ ప్రాసెస్ ఏదైతే ఉందో మీరు ఫోకస్ దాని మీద పెట్టినప్పుడు మీ కంప్లీట్ బాడీ మీ కంట్రోల్లోకి వస్తుంది. దీన్నే మెడిటేటివ్ ప్రాసెస్ కూడా అంటారు. సో ఇక్కడ ఏమవుతుందంటే మీ లోపల జరిగే ప్రక్రియ అంతా మీరు గమనించినప్పుడు, మీ ఫోకస్ అంతా లోపల న్యాచురల్గా జరిగే వాటి మీద పెట్టినప్పుడు మీ మైండ్ అండ్ బాడీ ఒక దగ్గర చేరుతుంది. రెండు ఒక దగ్గర చేరి కంప్లీట్ అటెన్షన్లోకి వస్తాయి. సో దట్ ఈస్ కాల్డ్ మెడిటేటివ్ స్టేట్ ఆల్సో, యూ కెన్ కాల్ ఇట్ లైక్ దట్. అప్పుడు ఏమవుతుందంటే మీ అటెన్షన్ పెరిగి మీ కాన్ఫిడెన్స్ లెవెల్స్ కూడా పెరుగుతాయి. అండ్ మీ దీనివల్ల ఏమవుతుంది, మీ మెమరీ కూడా బాగా పనిచేస్తుంది. మీరు మాట్లాడే దాంట్లో స్పష్టత కూడా పెరుగుతుంది. ఆ టైంలో సపోజ్ మీరు ఇంటర్వ్యూ చేస్తున్నారనుకోండి, మీరు మీ బెస్ట్ ఇస్తారు ఆ మూమెంట్లో. సో మీరు చెప్పే ఆన్సర్స్కి అవతల వాళ్ళు ఇంప్రెస్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ. ఎందుకంటే మీరు ఆన్సర్స్ ఎలా చెప్తారో ఏం చెప్తారో పక్కన పెడితే, మీరు కాన్ఫిడెంట్గా చెప్తే కనుక ఎవరైనా ఇంప్రెస్ అవుతారు. సో వీళ్ళు విషయం ఉందిరా అనుకుంటారు. సో ఇక్కడ ఒక రియల్ వరల్డ్ ఎగ్జాంపుల్ తీసుకున్నట్టయితే మీరు ఇంటర్వ్యూకి వెళ్ళడం అనేది బెస్ట్ ఎగ్జాంపుల్. మీరు లోపలికి ఎంటర్ అయినప్పుడు ఒక 5 మందిని చూసారనుకోండి, మిమ్మల్ని ఇంటర్వ్యూ చేయడానికి కూర్చున్నప్పుడు ఖచ్చితంగా యాంగ్జైటీ ఫీల్ అవుతారు. మీరు సేమ్ ఇదే ప్రాసెస్ అప్లై చేశారనుకోండి, మీ కంప్లీట్ ఫోకస్ అంతా మీ బాడీ లోపల జరిగే బయాలజికల్ ప్రాసెస్ మీద పెట్టినప్పుడు మీ కంప్లీట్ మీ బాడీ అంతా మీ కంట్రోల్లోకి వస్తుంది. అప్పుడు మీ బాడీ అండ్ మైండ్. గుడ్ థింగ్ ఏంటంటే యాంగ్జైటీ అనేది ప్రతి ఒక్కరు ఫీల్ అవుతారు, బట్ చాలామందికి ఏం చేయాలనేది తెలీదు. సో దిస్ ఈస్ వన్ ఆఫ్ ది సింపుల్ టెక్నిక్. ఒక దేని మీద అప్లై చేసి చూసుకోండి, ఒకసారి ట్రై చేసి చూడండి.
సో ఐ థింక్ ఇది మీకు హెల్ప్ అవుతుంది అనుకుంటున్నా. సో ఇలాంటి లైఫ్ చేంజింగ్ టాక్స్ ఇంకా వినాలనుకుంటే ఇప్పుడే ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ దీనివల్ల మీకు ఉపయోగపడింది అనుకుంటే మీకు కావాల్సిన వాళ్ళు కూడా ఎవరైనా వాళ్ళ లైఫ్లో ఇంప్రూవ్ అవ్వాలనుకుంటే వాళ్ళకు కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ. సీ యూ ఇన్ నెక్స్ట్ టాక్.